ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నాము అంటది కేవలం నీ దయ తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో చూడగలుగుతున్నామంటది కేవలం నీ కృప. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం అంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. 1 Peter chapter 5 verse 8. Be sober, be vigilant, because your adversary, the devil, as a roaring lion, walketh about, seeking whom he may devour. దేవుడిచ్చినటువంటి ఈ హెచ్చరికను మనం జాగ్రత్తగా పాటించాలండి. ఎందుకంటే మన విరోధి అయినటువంటి అపవాది ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహంలా తిరుగుతున్నాడంట. మరి ఇక్కడ నీ విరోధి నా విరోధి అని రాయలేదు, మీ విరోధి. అంటే మనందరికీ కూడా కామన్ విరోధి ఎవరు తెలుసా? సాతాను. కాబట్టి ఎలా తిరుగుతున్నాడు సాతాను? గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడంట. మరి ఎవరిని మింగాలి అని ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు ఎంతమందికి ఇష్టం ఉందా సాతానికి ఆహారంగా మనం ఉండాలని? లేదు కదా. మనకి ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. మనకి ఎప్పుడు కూడా ధైర్యంగా, మనం కూడా సింహాలమే కదా. సాతానే సింహం అంటే మనం యూదా గోత్రపు సింహమైన దేవుని పిల్లలమండి. మనమేం తక్కువ? మనం కూడా కొదమ సింహాలు. మరి సింహం వేట ఆడతాయా అంటే, ఒకవేళ శత్రువు అయితే వేట ఆడుతుందేమో. కాబట్టి దాంట్లో మనం ఎలా ఉండాలి? బలంగా ఉండి విజయాన్ని సాధించాలి, కానీ దానికి ఆహారంగా మనం ఉండకూడదు. లేదంటే నేను సింహం కాదు, నేను గొర్రెపిల్లని, సాతానికి ఆహారం అయిపోతానంటే ఏం చేయలేమండి. నిజంగా అంటే మనం గొర్రెపిల్ల స్వభావం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు చెప్పాడు సాధువుగా మృదువుగా ఉండమని. కానీ గర్జించే సింహంలాగా ఉండాలి మనం. ఎందుకంటే యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుడు పిల్లలం కాబట్టి. మన దేవుడు గర్జించే సింహము కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? గర్జించే సింహాల్లాగే ఉండాలి. మరి నిద్రపోయే సింహంలాగా ఉంటే సాతాన్తో గెలుస్తామా? లేదు కదా. మరి మన జీవితంలో గర్జించే సింహంలాగా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి జీవించాలి. సాతానికి ఎప్పుడు వణుకు పుడుతుంది అంటే, ఒక విశ్వాసం చూసినప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు విశ్వాసం చూస్తే సాతానికి భయం అన్నమాట. సాతాను ఏమైనా చేయగలుగుతుంది, మనతో పాటు పాటలు పాడుతుంది, మరి వాక్యం చదువుతుంది, వాక్యం చెప్తుంది, కానీ ప్రార్థన మాత్రం చేయదు. అందుకనే మనల్ని ప్రార్థన చేయలేదు. ఈరోజు నువ్వు నేను సింహంగా మారాలి అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి సింహము అడవికంతా కూడా కింగ్ అయితే, దేవుడి బిడ్డలుగా, ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుడి బిడ్డలుగా ఎలా ఉండాలి? కింగుల్లాగా ఉండాలి. అంటే అంత దర్జాగా, అంత ధైర్యంగా. మరి అంత కింగ్ అంటే సామాన్య విషయం కాదు కదా. కాబట్టి మనం కూడా పాపం విషయంలో కింగుల్లాగా ఉండాలన్నమాట. బెగ్గర్స్ లాగా ఉండకూడదు. మనం దేవుడి బిడ్డలుగా పాపంని మనం ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. మరి సాతాను చేసే పని ఏంటంటే మనల్ని పాపం చేయించడానికి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. ఎందుకు ఇక్కడ మరి కింగ్ లాగా ఉండాలి, బెగ్గర్స్ లాగా ఉండకూడదు అంటే, మనం తెలుసు కదండి, బెగ్గర్స్ పాపం ఏది ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు దాంతో సాటిస్ఫై అవుతారు. కానీ కింగులకి ఏది ఇచ్చినా తీసుకుంటారా అండి? మనం ఏది పెడితే అది తినేస్తారా? మనం ఏది ఇచ్చేస్తే తీసేసుకుంటారా? తీసుకోరు కదా. ఒక కింగ్ దగ్గరికి ఏదైనా ఒక వస్తువు వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఫుడ్ వెళ్ళాలన్నా, కింగ్ హోదాకి తగినట్లుగా ఉంటేనే అది కింగ్ దగ్గరికి వెళ్తుంది. మరి అలాగే మనం దేవుని బిడ్డలం కదా, మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. పాపం మన దగ్గరికి ఎలా వస్తుంది? పాపంకి మన దగ్గరికి రావాలంటే కూడా భయం వేయాలి. అలాగా మనం బ్రతకాలి దేవుడి కోసం. నేటి దినాల్లో పాపం అనేది పేటరేగిపోయిందండి. ఎందుకంటే భయంకరమైపోయింది పాపం. ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోయింది. పాపం లేని స్థలం లేదు, పాపం లేని చోటు లేదు. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తేనే సినిమాలు చూసేవాళ్ళు అనుకుంటాం, కానీ ఇప్పుడు హ్యాపీగా మొబైల్ వచ్చేసినాయి. మరి ఎప్పుడు పడితే అప్పుడు చూడడమే, ఏది కావాలంటే అది చూడడమే కదా. పాపం ఎంత ఈజీ అయిపోయింది కదండి. మరి అంత
దరిద్రపు లోకంలో ఉన్నాం, అంత దయనీయమైనటువంటి పాప జీవితాలతో నిన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నామండి. ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. పరిశుద్ధులుగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మీరు పావురం వలె మరి పరిశుద్ధంగా ఉండండి, పాము వలె వివేకంగా ఉండమని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. మరి పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రతి క్షణం మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. దైవశక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మన విరోధి తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ సమయం దొరుకుతుందా, ఎక్కడ పట్టుకోవడానికి అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు. కాబట్టి విశ్వాసులముగా దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి గల వారై అంటే ఒక కాన్స్టెంట్, ఒక స్థిరత్వమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. మనం అలా కాదు కదా, నిమిషానికి క్షణాలకి మారిపోతూ ఉంటాం. అంతే అంటారా అండి? మారుతూ ఉంటామా? ఏదైనా ఒక మంచి ఎక్కడన్నా పోస్టర్ కనిపించి ఫిలిమ్స్ కనిపిస్తే దాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళిపోవడము, లేకపోతే ఎక్కడన్నా విండో షాపింగ్స్లో మంచి మంచి డ్రెస్సులు, మేకప్లు ఇవి కనిపిస్తే దాని దగ్గరికి ఇలాంటివి ఉన్నాయి మన దగ్గర. మరి నిజంగా ఇలాంటి కాన్స్టెంట్నెస్ అనేది మనలో లేకపోతే మనం క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కాలేమండి. ఎందుకంటే దేవుడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అంటున్నాడు. అంతేకాకుండా మెలకువగలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే దుష్టుడైనటువంటి అపవాది ఎంత మంచిగా వస్తాడో తెలుసా మన దగ్గరికి. అపవాది ఏమో మనం అనుకున్నట్లుగా బ్లాక్ డ్రెస్ వేసుకొని రాడండి. అట్లా వస్తాడని ఎప్పుడు అనుకుంటే అందరు పారిపోతారు అపవాదిని చూసి. కానీ అపవాది అలా రాడు. మంచిగా జెంటల్ మ్యాన్ లాగా డ్రెస్ అప్ అయి వస్తాడు మన దగ్గరికి. మంచి మంచి సజెషన్స్ తీసుకొచ్చినాను, మంచి మంచి మాటలు చెప్తూనే మనల్ని మోసం చేస్తారనమాట. ఈరోజు చూస్తున్నాం కదా, సేల్స్, బిజినెసెస్ అన్నిట్లో కూడా మరి వాళ్ళు ఎంత మరి ప్రొఫిషియన్సీగా ఉంటారు కదా. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ గ్రీటింగ్స్ కానీ ఎంత బాగుంటాయి. ప్రొఫెషనల్ మోసగాళ్ళలాగా తయారైపోయినారు ఇక్కడ చాలామంది ఈరోజు. కాబట్టి అలా సాతాను కూడా అదే గెటప్లో వస్తాడు. మనం అనుకున్నట్లు బ్లాక్ డ్రెస్ వేసుకొని మన దగ్గరికి రాడు. చాలా మంచి వ్యక్తిగా వస్తాడు. చాలా మన ఇంట్లో వాళ్ళలాగా మనతో మాట్లాడతాడు. మనతో ఎంత మంచి ఫ్రెండ్షిప్ చేస్తాడో. కానీ అంతా చేసిన తర్వాత మనల్ని ముంచేసి అదో పాతాళంలోకి తొక్కేస్తాడు. కాబట్టి సాతాన్ అంటే ఇలా వస్తుంది, చెడ్డగా వస్తుంది అని ఎప్పుడు అనుకోద్దండి. మంచి ఫామ్లోనే వస్తుంది మన దగ్గరికి. కాబట్టి మంచిది కదా అని తీసుకున్నామంటే మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఏదైనా మన జీవితంలో మనం డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించగలిగితే మనం మెలకుగా ఉన్నట్ల. మరి యేసయ్యను కూడా సిలువకు అప్పగించే ముందు కూడా మరి యేసయ్య చెప్తూ వచ్చాడు తన శిష్యులకి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. లేదు, ఎవ్వరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేక వాళ్ళకి నిద్రాభారం ఎక్కువైపోయింది ఆ రోజు. ఈరోజు మనల్ని కూడా సాతాను అలానే చేస్తాడండి. ప్రార్థన చేసుకొని ఇవ్వడు. మనం మెలకుగా ఉండగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే అది ప్రార్థనే మనం మెలకువ చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన దేవుడితో మనం కనెక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏది రాంగ్, ఏది రైట్, ఏది గుడ్, ఏది బ్యాడ్ అవన్నీ కూడా ఎవరు చెప్తారు మనకి? దేవుడు చెప్తాడు. అదే మనం ప్రార్థన చేయకపోతే, అదే దేవుడి సన్నిధిలో మనము కనెక్టివిటీగా లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి సజెషన్స్? రావు కదా. అప్పుడు మనం ఏమైపోతాము? తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకుగా ఉండండి. ఎందుకంటే మీ విరోధైన అపవాది ఎలా ఉన్నాడు ఇప్పుడు? గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. ఒక చోట కూర్చోలే, మనలాగా తిరుగుతూ ఉన్నాడు. ప్రతి స్థలంలో, ప్రతి ఇంట్లోకి పోతున్నాడు, ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరెక్కడ దొరుకుతారా అని కాసుకొని కూర్చున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాల్లో ఉన్నాం. కాబట్టి మనము దయచేసి మనము దేవుడి యొక్క ప్రసన్నతతో నింపబడతాం. సాతాను ఎక్కడికి రాలేడంటే దేవుడున్న స్థలంలోకి రాలేడు. కాబట్టి మనం దేవుడిని కలిగి జీవిస్తే మనల్ని చూసి సాతాను పారిపోతాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దండి అని దేవుడి వాక్యం సెలవిస్తోంది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా, మనం కనిపించేదంతా మంచి అనుకోకుండా, ఏది మంచిదో ఏది మంచిది కాదో, ఏది కరెక్టో ఏది తప్పో దేవుని మాత్రమే అడిగి డెసిషన్ తీసుకున్నట్లయితే, మెలకువతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, నిబ్బరముగా మనము స్థిరంగా ఉండగలిగితే, దేవుడు ఏం చెప్తే అది చేసినట్లయితే తప్పకుండా మరి విరోధి చేతిలో నుంచి తప్పించబడతాము, నిత్య రాజ్యంలోకి వారసులవుతాం. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువతో దేవుడి సన్నిధిలో నడుచుకోవడానికి దేవుడు మనందరికీ తన కృప చూపునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రవ్వా. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి, మెలకువతో ఉండడానికి, నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించడానికి మా అందరికి కృపనివ్వండి. మరి సాతాను గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉంటే, యూదా గోత్రపు సింహము అయినటువంటి నీ బిడ్డలముగా మేము ఎలా ఉండాలి మాకు నేర్పించమని, మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.